కనిపిస్తుందా? సూర్య నువ్వు కొట్టుకోలేదురా, నిన్ను ఇలా కొట్టాను, నిన్ను కొట్టినా ఇక్కడికి ఎప్పుడు రాలేదనుకుంటా. మణికిరణ్ మ్యూట్ చేయి. ఐ థింక్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్ టు యూ. సారీ సార్, చూసుకోలేదండి. అదే నా స్క్రీన్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సార్ నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను అంటున్నా, అందుకు చేయమల్లా. కనిపిస్తుందండి. ఓకే ఓకే. లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నా, ఏ టాపిక్ గురించి? సార్ మిమ్మల్ని అడిగాను సార్, లాస్ట్ క్లాస్ లో ఏం టాపిక్ చెప్పుకున్నాం? ఉన్నారా లేరా ఎవరు? సార్ నా మాట వినిపిస్తుందా? వినపడుతుందండి, మొత్తం క్లారిటీగా ఉందండి. సరే 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 ఓకే ఓకే. సార్ అందుకే లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాను సార్? పద్మిని ఆర్ యు దేర్? ఉన్నాను సార్, ఉన్నాను. ఓకే ఓకే. లాస్ట్ క్లాస్ లో ఏం ఆడుకున్నాం? బాబు దుర్గా ప్రసాద్ ఉన్నావా, వెళ్ళిపోయావా? అసలు రాలేదా? దుర్గా ప్రసాద్ ఇప్పుడు రాలేదండి క్లాస్ కి. సరే సరే, నన్నే వాక్కోమంటారు అంతే కదా. రైట్, నేను మామూలే కదా మరి. సో సరే కానీ నేనే చెప్తాను. సో యాక్చువల్గా ఏంటంటే మనం చెప్పుకునేటటువంటి సబ్జెక్ట్ పేరు ఏంటి అని అడిగితే మొహమాటం లేకుండా, సో దాట్ సబ్జెక్ట్ నేమ్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీడే ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ టాపిక్. ఇప్పుడు కూడా నేను మళ్ళీ అదే చెప్తున్నాను. వాట్ యు మీన్ బై డేటా స్ట్రక్చర్? సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ డేటా స్ట్రక్చర్. సో సింప్లీ సే అరేంజ్మెంట్ ఆఫ్ డేటా. డేటా అనేటటువంటి దాన్ని అరేంజ్మెంట్ చేయాలి ఇన్ కంప్యూటర్ మెమరీ. So whatever the data we are storing in the computer memory, that data should be arranged in a proper order. ఒక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్మెంట్ చేసుకోగలగాలి. ఆ ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్మెంట్ చేసుకోవడానికి we are using some kind of a procedure or some kind of principle. That principle either mathematically or logically. So such environment will be called as data structure. అంటే మనం వర్క్ చేస్తున్నటువంటి ఎన్విరాన్మెంట్ లో డేటా అనేటటువంటిది రకరకాల సోర్సెస్ నుంచి కనుక వచ్చినట్లయితే ఆ వచ్చినటువంటి డేటా మొత్తాన్ని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్మెంట్ చేయగలగాలి. అలా అరేంజ్మెంట్ చేస్తేనే దాన్ని ఏమంటాము అని అడిగితే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో మెయిన్ ఎందుకు అరేంజ్మెంట్ చేయాలి అని అడిగితే కంప్యూటర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ చేసేటటువంటి దాన్ని ఎవరు అని అడిగితే ప్రాసెసర్ అని చెప్తూ ఉంటారు. మనం చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆ ప్రాసెసర్ అనేటటువంటిది డేటాని ప్రాసెస్ చేయడానికి కానీ యాజ్ వెల్ యాజ్ మనం అడిగినటువంటి ఫైల్ ని మెమరీ నుంచి బయటకు తీసుకురావడానికి కానీ ఖచ్చితంగా డేటా అనేటువంటి దాన్ని ఒక అరేంజ్మెంట్ చేసుకోగలుగుతూ ఉంటారు. సో బేసికలీ ఈ డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ఏంటి అని అడిగితే ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి. ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. వన్స్ మనం ఆ కాన్సెప్ట్ నేర్చుకుని ఆ అల్గోరిథం ఎలా రాయాలి అనేటువంటి కనుక నేర్చుకుంటే దాన్ని బేస్ చేసుకుని we develop a programs in C ప్లాట్ఫామ్ లో కానీ C++ ప్లాట్ఫామ్ లో కానీ జావా ప్లాట్ఫామ్ లో కానీ మొహమాటం లేకుండా రన్ చేసుకోవచ్చు. లాస్ట్ సెమిస్టర్ లో మనం కంప్లీట్ గా బేసింగ్ ఆన్ డేటా జావా మీద నేర్చుకున్నాం కాబట్టి సో నౌ వీఆర్ డీలింగ్ ద టాపిక్ ఇస్ ఆల్సో బికమ్స్ అండర్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా. డేటా స్ట్రక్చర్ యూజింగ్ జావా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో డేటా స్ట్రక్చర్స్ లో వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే బేసికలీ మనకు రెండు రకాలైనటువంటి డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్ అని నాన్ ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి రెండు రకాలు ఉంటాయి. సో వాట్ ఈస్ meant by these two and what is the difference between these two అని అడిగితే ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్స్ ఆల్వేస్ హోల్డ్స్ ఏ సింగిల్ వాల్యూ. ఒకే ఒక వాల్యూని కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే దాన్ని ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ మల్టిపుల్ వాల్యూస్ మీద కనుక వర్క్ చేయాలి అనుకుంటే దట్ షుడ్ బి కమ్స్ టు నాన్ ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్స్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్స్ లో వచ్చినప్పటికి ఏంటని అడిగితే ఆల్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ అంటే మనం ఫాలో అయ్యేటటువంటి డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా టైప్స్ మొత్తాన్ని ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. అంటే డెసిమల్స్ లేకపోతే ఒకదాన్ని ఇంటీజర్ అని మాట్లాడతారు. సో అలా ఇంటీజర్ వాల్యూస్ కానీ డెసిమల్స్ కనుక ఉంటే డబుల్ డేటా టైప్ కానీ ఫ్లోట్ డేటా టైప్ కానీ ఎస్ఆర్ నో ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ కనుక వస్తే దాన్ని బూలియన్ డేటా టైప్ అని. అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్ ఒక అక్షరంతో రిప్రజెంట్ చేయాలనుకుంటే క్యారెక్టర్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే స్ట్రింగ్.
సో ఇలా ఒక సింగిల్ ఎంటిటీ ఆర్ సింగిల్ ఎలిమెంట్ మీద కనుక మాత్రమే నేను వర్క్ చేయాలి అని కనుక అనుకుంటే దెన్ దట్ షుడ్ బికమ్స్ టు ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్. అలా కాకుండా మల్టిపుల్ వాల్యూస్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఆర్ మల్టిపుల్ డేటా అనేటటువంటిది ఒకే చాలా ఉంటాయి. అలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కనుక ఉంటే వాటి మీద కనుక వర్క్ చేయాలి అనుకుంటే వి గో విత్ దిస్ నాన్ ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. ఈ నాన్ ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్ లో వచ్చినప్పటికి ఏంటంటే బేసికలీ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్. ఏంటవి నాన్ ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్ లో బేసికలీ ఎన్ని రకాలు ఉంటాయి? 4 రకాలు ఉంటాయి. ఏంటవి 4? Sorry, non-preliminary data structures majorly classified into 2 categories. First one will be called as linear data structures and second one will be called as non-linear data structures. So data structures అంటేనే రెండు, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని. ఈ రెండింటి యొక్క కాంబినేషన్నే నాన్ ప్రిలిమినరీ డేటా స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ని మళ్ళీ 4 రకాలుగా విడగొట్టారు. ఆ 4 రకాలు ఏంటి అని అడిగితే ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అరేస్ అని మాట్లాడతారు. And the second one will be called as a linked list and మాట్లాడుతూ ఉంటారు. Third one will be called as the stacks and the fourth one will be called as the queues. ఈ 4 మేజర్ టాపిక్స్ అన్నమాట. సో మన డేటా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ డేటా స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకున్నామంటే వీఆర్ డీలింగ్ ఆల్ దీస్ 4 టాపిక్స్. సో అరేస్ అంటే ఏంటి, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, స్టాక్స్ అంటే ఏంటి, క్యూస్ అంటే ఏంటి అనే విషయం మనకు తెలియాలి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే అరేస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ డు యు మీన్ బై అరే? సో సింప్లీ సే యాజ్ పర్ డెఫినిషన్ an array is nothing but it's a group of similar data items. Or otherwise inkoncha depth ga ganaka cheppali anukunte allocating the memory location in consecutive positions, then such type of representation will be called as simply say array. So ఒకే జాతికి చెందిన వాడిని మొత్తాన్ని కనుక మనం పక్క లొకేషన్స్ లో కనుక పెట్టుకుంటే దాన్ని array అని మాట్లాడుతూ ఉంటారు. లేదా ఒకే జాతికి చెందిన వాడిని మొత్తాన్ని కూడా మనం array అని మాట్లాడుతూ ఉంటాం. సో arrays లో బేసికల్లీ ఎన్ని రకాలు ఉంటాయి అని అడిగితే 2 రకాలు ఉంటాయి. First one will be called as simply say సింగిల్ డైమెన్షనల్ అరే అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ as డబుల్ డైమెన్షనల్ అరే అని మాట్లాడుతూ ఉంటారు. సో సింగిల్ డైమెన్షనల్ అరేలో వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే ఇంటీజర్ ఏ ఆఫ్ 10 అని మాట్లాడుతాం. ఎప్పుడైతే ఇంటీజర్ ఏ ఆఫ్ 10 అని మాట్లాడామో ఆటోమేటిక్ గా ఏ అనేటువంటి వేరియబుల్ 10 ఎలిమెంట్స్ ని హోల్డ్ చేస్తుంది. అలాగే డబుల్ డైమెన్షనల్ అరేలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే దట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ కమ్స్ టు మనకి మ్యాథమెటిక్స్ లో మ్యాట్రిసెస్ లో కనిపిస్తుంది. కాబట్టి డబుల్ డైమెన్షనల్ అరేలో వచ్చినప్పుడు మ్యాట్రిసెస్ ని చెప్పడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు దిస్ linked list. So why we are using this అని అడిగితే whatever the drawbacks are available in an array that should be overcome by this linked list. So arrays లో ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఆ డ్రాబ్యాక్స్ మొత్తాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కాన్సెప్ట్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతుంటారు. సో వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ an array? అరేలో ఉండేటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి అని అడిగితే సో ద మెయిన్ డ్రాబ్యాక్ ఇస్ నథింగ్ బట్ వన్స్ array size is defined it's not possible to modify. ఒకసారి కనుక array size కనుక ఇచ్చాము అని అడిగితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చడం కుదరదు ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ A5 అన్నప్పుడు 5 ఎలిమెంట్స్ మాత్రమే ఇస్తాము, 6 ఎలిమెంట్ ఇవ్వాలి అంటే కుదరదు. సో దట్స్ ద డ్రాబ్యాక్. సో మెయిన్ ఈ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కాన్సెప్టే లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే అప్పటికప్పుడు మెమరీ అనేటటువంటి డైనమిక్ గా అలొకేట్ చేసేసి అప్పటికప్పుడు మన వర్క్ అనేటువంటి ఫినిష్ చేసే ఎన్విరాన్మెంట్ కనుక ఉంటే then that concept will become under linked list. So simply say linked list is nothing but connecting the memory. It's not an allocating the memory, it's connecting the memory. So memory అనేటువంటి ఉదాహరణకు కనుక కనెక్ట్ చేయగలిగితే that's called as linked list అని మాట్లాడుతూ ఉంటారు. linked list లో each and every item will be represented in the form of node. ఇది మనం చెప్పిందే. సో నోడ్ కింద మాట్లాడుతూ ఉంటారు. Node has been classified into 2 categories. First one will be called as the data part and the second one part will be called as address part. So data part లో వచ్చినప్పటికి ఏమవుతుంది, whatever the data we want to store in the computer memory, that data will be stored into the data memory. And the address part is nothing but it stores the address of next node. So where ఒక node యొక్క అడ్రస్ కనుక స్టోర్ చేయాలి అనుకుంటే so that environment will be stored into address part. ఈ విధంగా డేటా పార్ట్ అండ్ అడ్రస్ పార్ట్ అనేటటువంటివి 2 రకాలుగా ఉంటాయి. దట్ ఈస్ రిప్రజెంటేషన్ విల్ బికమ్స్ టు లింక్డ్ లిస్ట్. ఈ లింక్డ్ లిస్ట్ యాక్చువల్గా ఏంటంటే అడిగితే 2 కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ ఏంటవి సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డబుల్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాటి మీద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా చేయాలనేటువంటి మనం చూస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకసారి లింక్డ్ లిస్ట్కి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఈస్ మీన్ బై స్టాక్? బై వి ఆర్ యూజింగ్ ది స్టాక్. స్టాక్ ఎందుకు వాడతారు అనేటువంటి కాన్సెప్ట్ గురించి కనుక చెప్పాలి అనుకుంటే సో సింప్లీ సే స్టాక్ is a linear data structure which is used to store the data where the insertion and deletion must be done at one end only, named as the top,
based on the principle will be called as LIFO, last in first out. సో స్టాక్ అనేటటువంటి ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఇక్కడ కూడా డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. కాకపోతే డేటాని స్టోర్ చేసేటప్పుడు కానీ, అంటే డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ, డేటాని రిమూవ్ చేసేటప్పుడు కానీ ఒక్క సైడ్ నుంచి మాత్రమే చేయాలి. సో ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది అని అడిగితే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఈ స్టాక్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే వాట్ ఎవర్ ద టాపిక్ ఐ మీన్ దీని మీద ఎలా వర్క్ చేస్తాము అనేటువంటి దాని మీద కనుక చేయాలి అనుకుంటే that stack operations will be implemented into two ways. First one will be called as using an arrays and second one will be called as using a linked list. So stack implement చేసేటప్పుడు arrays ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు, as well as linked list ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఎలా చేయాలి ఏంటి అనేటువంటి మొత్తానికి దానికి సంబంధించిన అల్గోరిథం కానీ దాని ప్రోగ్రామాటిక్ ఓరియంటెడ్ కానీ అవన్నీ నేను ప్రీవియస్ క్లాస్ చెప్పడం జరిగింది. అండ్ కమింగ్ టు దిస్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ as the క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై క్యూ? క్యూ అంటే ఏంటి అని అడిగితే queue is also a linear data structure which is used to store the data where the insertion must be done at one end and the deletion must be done at another end. So stack ki queue ki main difference ఏంటి అని అడిగితే స్టాక్ లో వచ్చినప్పటికి ఇన్సర్ట్ చేసేటువంటి ఆపరేషన్ ని పుష్ అంటారు, అలాగే డిలీట్ చేసే ఆపరేషన్ ని పాప్ అని మాట్లాడతారు. అలాంటి ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అనేటువంటి ఆపరేషన్ అనేటువంటి ఒక సైడ్ నుంచి మాత్రమే జరుగుతుంది, కానీ మనం టాప్ అని మాట్లాడుతూ ఉంటాం. అండ్ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే డిలీషన్ ఇన్సర్షన్ ఎప్పుడు లాస్ట్ లో జరుగుతుంది అండ్ డిలీషన్ ఎప్పుడు ఫస్ట్ లో జరుగుతుంది. సో అందుకని దీని ఏమంటామంటే ఇన్సర్షన్ రేర్ ఎండ్ గురించి మాట్లాడతారు, డిలీషన్ ఎప్పుడు ఫ్రంట్ ఎండ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో వేర్ ద ఇన్సర్షన్ మస్ట్ బి డన్ ఎట్ రేర్ ఎండ్ అండ్ డిలీషన్ మస్ట్ బి డన్ ఎట్ ఫ్రంట్ ఎండ్. రేర్ ఫ్రంట్ నుంచి ప్రమాణంగా చేసుకోవడం జరుగుతుంది. దట్స్ అబౌట్ క్యూ. అండ్ కమింగ్ టు ద అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరియేషన్స్ గురించి కనుక చెప్పాలి అనుకుంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ లో కనుక చూడాలి అనుకుంటే ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి నార్మల్ జనరల్ గా అర్థమయ్యేటువంటి అప్లికేషన్ ఏంటి అని అడిగితే ఎంఎస్ వర్డ్ లో అండు ఆప్షన్. ఈ ఎంఎస్ వర్డ్ లో అండు ఆప్షన్ దట్ ఇస్ నథింగ్ బట్ కీబోర్డ్ మీద మనం కంట్రోల్ జెడ్ కొడుతూ ఉంటాం. అలా కంట్రోల్ జెడ్ కొడితే ఏమవుతుంది సార్ అని అడిగితే లాస్ట్ రీసెంట్ గా మనం ఏ యాక్టివిటీని అయితే పెర్ఫామ్ చేస్తామో ఆ యాక్టివిటీ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది. అలాంటి యాక్టివిటీస్ ఏదైనా సరే క్యాన్సిల్ చేయాలి అనుకుంటే వి గో విత్ అండు. అలాంటి అండు ఆప్షన్ అనేది చేయడానికి బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ ఏంటయ్యా అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇంకా అప్లికేషన్స్ చెప్పాలి అనుకుంటే స్టాక్ అప్లికేషన్స్ గురించి కనుక చెప్పాలి అనుకుంటే స్టాక్ అప్లికేషన్స్ మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనకి బేసికల్ గా పాలిష్ మ్యాథమెటిషియన్ ఒక ఆయన జాన్ లుకోవిస్ అనేటువంటి ఆయన ఒక నొటేషన్స్ చెప్పడం జరిగింది. ఆ నొటేషన్స్ ఏంటి అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిఫిక్స్ నొటేషన్, ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఇన్ఫిక్స్ అండ్ యాజ్ వెల్ as పోస్ట్ ఫిక్స్. సో రెండు ఆపరేటర్స్ మధ్యలో రెండు ఆపరెంట్స్ మధ్యలో కనుక ఆపరేటర్ ఉంటే అది ఇన్ఫిక్స్, రెండు ఆపరెంట్స్ మధ్యలో ముందు ఆపరేటర్ కనుక ఉంటే దాన్ని ప్రిఫిక్స్, రెండు ఆపరెంట్స్ తర్వాత కనుక ఆపరేటర్ కనుక ఉంటే దాన్ని పోస్ట్ ఫిక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ విధంగా ఇన్ఫిక్స్ ని పోస్ట్ ఫిక్స్ కాను అలాగే ఇన్ఫిక్స్ ని ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో కన్వర్ట్ చేయడం కానీ మనకి స్టాక్ అనేది ఉంటుంది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అన్ అప్లికేషన్ ఆఫ్ ద స్టాక్. అండ్ కమింగ్ టు ద క్యూ అప్లికేషన్స్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే జనరల్ గా క్యూ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఎన్విరాన్మెంట్ లో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో క్యూ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. అంటే ఏంటి అని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే కంప్యూటర్ క్యాన్ డూ ద వర్క్ మోర్ దాన్ వన్ టాస్క్ ఎట్ ఎ టైం. ఒకేసారి కంప్యూటర్ అనేటువంటిది చాలా పనులు చేసేటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి మల్టిపుల్ టాస్కింగ్ అనేటువంటిది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ మల్టిపుల్ టాస్కింగ్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఒకే టాస్క్ మీద ప్రాసెసర్ వర్క్ చేయకుండా ఎన్ని టాస్క్లు అయితే ఉన్నాయో అన్ని టాస్క్లకి ఈక్వల్ ప్రయారిటీస్ ఇస్తూ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేయడం జరుగుతుంటాయి. సో ఆ విధమైన రొటేషన్ కోసం ఏం చేస్తామంటే రౌండ్ రాబిన్ అల్గోరిథం అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్ లో నేను అదే దాని గురించి చెప్పాను. సో ఈ రౌండ్ రాబిన్ అల్గోరిథం బేస్ చేసుకుని ఎలా వర్క్ చేస్తుంది అనేటటువంటి దాన్ని ఈ క్యూకి ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. ఇంకా ఏం చెప్పొచ్చు అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఏ 4 computers ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో ఒక 4-5 కంప్యూటర్లు ఉన్నాయండి. 4-5 కంప్యూటర్లు అంటే ఖచ్చితంగా ఏమవుతుంది 4 కీబోర్డులు, 4 మౌస్లు, 4 సిపియూలు, 4 మానిటర్లు ఉంటాయి. కానీ ప్రింటర్ కూడా 4 ఉండాలండి, అవసరం లేదు. ఒకే ప్రింటర్ని 4 కంప్యూటర్స్ షేర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిసోర్స్ షేరింగ్ అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి రిసోర్సెస్ అనేటటువంటివి ఏమైనా షేర్ చేయాలనుకున్నప్పుడు అందరూ కలిపి ఒకేసారి కనుక ప్రింట్ ఇస్తే ఆల్ ది బి పుట్ ఇన్ టుగెదర్ ఏ ప్రింటర్ పూల్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఎవరు ఫస్ట్ ఇచ్చారో వాళ్ళది ప్రింట్ అవుట్ రావడం జరుగుతుంది. సో అలా ప్రింటర్ అనేటటువంటిది జాబ్ అనేటువంటిది పెర్ఫామ్ చేయడానికి కూడా బ్యాక్గ్రౌండ్ టాస్క్ ఏంటి అని అడిగితే
క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా ప్రతి ఎన్విరాన్మెంట్ లోనూ మనకి ఈ క్యూ అనేటటువంటిది కామన్ గా కనిపిస్తూ ఉంటుందండి. అండ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద క్యూ అనేటటువంటి అప్లికేషన్స్ గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ద కాన్సెప్ట్ వచ్చినటువంటి దాన్ని ఏమంటాము అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సో దీస్ ఆర్ ద లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట ఇవన్నీ. సో అప్లికేషన్స్ అనేటటువంటి దాని గురించి మాట్లాడేసిన తర్వాత నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే the types of queues. So next environment will be called as the types of queues and మాట్లాడుతూ ఉంటారు. So what do you mean by queue and what are the types of the queues వచ్చేటప్పటికి basically queues are classified into 3 categories. Queues ని మనము 3 రకాలుగా విడగొట్టుకోవడం జరిగింది. First one will be called as ఏమంటామంటే circular queue అని మాట్లాడతారు. Second one will be called as a DQ అని మాట్లాడతారు. And the third one will be called as a priority queue అని మాట్లాడుతూ ఉంటారు. So what do you mean by this అని అడిగితే these are 3 different types of queues. క్యూస్ లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయని అడిగితే మనం లాస్ట్ క్లాస్ లో అప్లికేషన్స్ గురించి మాట్లాడాం. సో అంటే క్యూ అప్లికేషన్స్ అనేటటువంటివి ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి మాట్లాడినప్పుడు సో ఈ క్యూలో వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ క్యూ అప్లికేషన్స్. ఏంటి వెయిటింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు, రౌండ్ రాబిన్ షెడ్యూల్ బేస్ చేసుకుని మనం క్యూ వర్క్ చేసుకుంటూ ఉంటాము. అలాగే ప్రింటర్ పూల్ చేసుకోవచ్చు, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ లైన్లో ఉండేటువంటి క్యూస్ కానీ బ్యాంక్ లో ఉండేటువంటి క్యూస్ కానీ సో వాట్ ఆర్ ద రియల్ టైమ్ అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ మనం క్యూస్ ఎగ్జాంపుల్ కింద చెప్పాము. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని ఏమంటామంటే అల్గరిథమ్స్ అండి. సో ఈ క్యూ అప్లికేషన్ చేసేటప్పుడు దీన్ని RS లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ లింక్ లిస్ట్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి దాని మీద మనం ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. ఈ టాపిక్స్ అన్ని మనం ఓవర్కమ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే సో వాట్ యూ మీన్ బై క్యూ అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ ఏంటి అనేటువంటి దాని మీద వర్క్ చేస్తాం. సో జనరల్ గా తెలిసిందే కదా, queue is nothing but it's a data structure which is a collection of similar data items where the insertion and deletion must be performed two ends based on the principle will be called as FIFO. First in first out. ఇందులో టైప్స్ గురించి కనుక చెప్పాలి అనుకుంటే we are having 3 categories. First one will be called as a circular queue అని మాట్లాడతారు. Second one will be called as a DQ. DQ stands for double-ended queue. And priority, third one will be called as priority queue అని మాట్లాడుతుంటారు. సో ఏంటి ఇవి 3 అని అడిగితే జనరల్ గా మనం ఒక నార్మల్ క్యూ కనుక తీసుకున్నట్లయితే ఈ నార్మల్ క్యూలో ఉండేటటువంటి దానికి ఏమవుతుంది అడిగితే ఒక లిమిటేషన్ ఉంటుంది సార్. నార్మల్ క్యూలో ఒక లిమిటేషన్ ఉంటుంది. ఏంటి సార్ ఆ లిమిటేషన్ ఏంటి అని అడిగితే రేర్ పాయింటర్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ రేర్ పాయింటర్ రీచెస్ అట్ ద ఎండ్ ఇన్సర్షన్ విల్ బి డినైడ్ అండ్ ఇఫ్ ద రూమ్ ఈస్ అవైలబుల్ ఆన్ ద ఫ్రంట్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యూ యూజింగ్ అరేస్ యూజ్ చేసి వర్క్ చేస్తాం. క్యూ యూజింగ్ అరేస్ కనుక యూజ్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు ఆ క్యూలో ఇన్సర్షన్ అనేటటువంటి ఎప్పుడు జరుగుతుంది అని అడిగితే లాస్ట్ లో జరుగుతుందండి. ఆ లాస్ట్ లో జరిగినప్పుడు సో ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద సర్క్యులర్ క్యూలో వచ్చినప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఒకవేళ కనుక మనం క్యూ యూజింగ్ అరేస్ కనుక తీసుకుంటే ఇఫ్ వీఆర్ యూజింగ్ క్యూ యూజింగ్ అరేస్ సో ఎప్పుడైతే మనం క్యూ యూజింగ్ అరేస్ కనుక తీసుకున్నామో ఆటోమేటిక్ గా ఏమవుతుంది సార్ అని అడిగితే ఇన్సర్షన్ మస్ట్ బి డన్ అట్ వన్ ఎండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రేర్. వెనక సైడ్ నుంచి ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ ఇన్సర్షన్ అనేటువంటిది చివరికి వెళ్ళిపోయిన తర్వాత విచ్ ఇస్ నథింగ్ బట్ maximum size is equal to rare. Maximum size is equal to rare. రెండు కనుక ఈక్వల్ అయింది అనుకోండి సార్ ఆబ్వియస్లీ ఏం చెప్తాము కొత్తగా ఇన్సర్ట్ చేయడానికి కుదరదు బాబు అని చెప్తాం. కానీ ఒకవేళ కనుక ఫ్రంట్ ఖాళీ ఉన్నా సరే ఇన్సర్షన్ ఎప్పుడు లాస్ట్ లోనే జరుగుతుంది కాబట్టి ఫ్రంట్ నుంచి నేను యాడ్ చేస్తానంటే మాత్రం పాసిబిలిటీ అవ్వదు. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ఏ క్యూ. సో ఏంటి అని అడిగితే సింపుల్ గా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ a queue using array. So queue using arrays కనుక తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది సార్ అని అడిగితే సపోజ్ దిస్ ఇస్ ఎ క్యూ. ఇలా నేను క్యూ కనుక తీసుకున్నప్పుడు ఈ యొక్క క్యూ యొక్క సైజ్ ఎంత అని అడిగితే సపోజ్ ఒక 5 ఎలిమెంట్స్ ఆఫ్ క్యూ అని కనుక అనుకుంటే సో దిస్ ఇస్ క్యూ అండి. ఈ క్యూ యొక్క సైజ్ ఎంత అని అడిగితే దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక 5 ఎలిమెంట్స్ తీసుకోవాలి కాబట్టి దీని సైజ్ క్యూ ఆఫ్ 5 అన్నాను. దీని యొక్క ఇండెక్స్ పొజిషన్ యాజ్ యూజువల్ గానే 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ 4th పొజిషన్ ఇక్కడ వరకు ఇన్సర్ట్ అవుతుంది. పాయింట్ అవుట్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఎప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పటికి ఏముంటుంది సార్ అని అడిగితే
ఫ్రంట్ అనేది ఉంటుంది, లాస్ట్ లో వచ్చేటప్పటికి రేర్ అనేటటువంటిది ఉంటుంది, ఇందులో డౌటే లేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ అడిగితే, మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సపోజ్ ఐఎమ్ యూజింగ్ 10 అని, సమ్ 15 అని, అదే విధంగా 30 అని చెప్పేసి ఇలా వాల్యూస్ నేను ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ రేర్ యొక్క పొజిషన్ అనేటటువంటిది సైజ్ ఆఫ్ క్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ క్యూ ఎంత అని అడిగితే 5 అంటే. సో ఆటోమేటిక్ గా రేర్ పొజిషన్ అనేటటువంటిది ఈ సైజ్ కనుక మ్యాచ్ అయితే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు యాడ్ వన్ మోర్ ఎలిమెంట్. ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయడం అనేటువంటిది కుదరదు. ఎక్కడ ఒకవేళ ఫ్రంట్ సైడ్ కనుక నేను పాప్ అనేది కనుక నేను డిలీట్ చేసేస్తే, పాప్ డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, ఈ ఫ్రంట్ పొజిషన్ ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది, అందులో డౌట్ లేదు. ఫ్రంట్ ఖాళీగా ఉంది, కానీ ఖాళీగా ఉన్నంత మాత్రం ఇన్సర్ట్ చేయడం కుదురుతుందా? కుదరదు. ఎందుకు? ఇన్సర్షన్ ఎప్పుడు లాస్ట్ లో జరుగుతుంది కాబట్టి, డిలీషన్ ఎప్పుడు ఫస్ట్ లో జరుగుతుంది కాబట్టి. సో ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద క్యూ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ రేర్ పొజిషన్ ఈస్ ఈక్వలెంట్ టు ద సైజ్ ఆఫ్ క్యూ ఈస్ ఈక్వల్, దెన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు యాడ్. ఇఫ్ ఫ్రంట్ ఈస్ ఎంప్టీ, సో ఫ్రంట్ ఖాళీగా ఉన్నా సరే అదే చెప్తారు ఇక్కడ చూడండి. ఇన్ దాట్ ఇంప్లిమెంటేషన్ వెన్ రేర్ పాయింటర్ రీచెస్ అట్ ద ఎండ్, రేర్ యొక్క పాయింటర్ అనేటువంటిది చివరికి రీచ్ అయిపోయిన తర్వాత ఇన్సర్షన్ అనేటటువంటిది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు? ఇఫ్ ఫ్రంట్ లో రూమ్ అవైలబిలిటీ అయినా కుదరదని చెప్తుంటాడు. ఈ లిమిటేషన్ ఓవర్కమ్ చేయడానికి వీఆర్ యూజింగ్ సర్క్యులర్ క్యూ. సో మెయిన్ ఆ డ్రాబ్యాక్ ఏదైతే ఉందో ఆ డ్రాబ్యాక్ ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగానే సర్క్యులర్ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. సర్క్యులర్ క్యూ అంటే ఏమవుతుంది సార్ అడిగితే, దిస్ ఇస్ ద డెఫినేషన్. ఏ సర్క్యులర్ క్యూ ఈజ్ ఏ క్యూ, ఏ సర్క్యులర్ క్యూ ఈజ్ ఏ క్యూ which all locations are treated as circular, such as first location CQ1 follows the last location CQ max. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అడిగితే, ఇట్ ఈస్ ఫార్మ్స్ ఏ సర్కిల్ అండి. ఇలా సర్కిల్ అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇన్సర్షన్ అనేటటువంటిది రేర్ పొజిషన్ లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇన్సర్షన్ అనేటువంటిది ఫ్రంట్ పొజిషన్ లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏమవుతుంది సార్ అడిగితే, ఇలా ఒక సర్కిల్ ఫామ్ అయినప్పుడు, ఒక సర్క్యులర్ అనేటువంటిది ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఇన్సర్ట్ అనేటటువంటి లాస్ట్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఈ ఫ్రంట్ పొజిషన్ ఏమైనా ఖాళీగా కనుక ఉందనుకోండి సార్, ఇట్స్ పాసిబుల్ టు యాడ్. ఈ విధంగా ఒక సర్కిల్ లో కనుక ఫామ్ అయితే అలాంటి ఎన్విరాన్మెంట్ ని ఏమంటాము అని అడిగితే ఒక సర్క్యులర్ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. ఏ సర్క్యులర్ క్యూ స్టాండ్స్ ఫర్ CQ. ఏ సర్క్యులర్ క్యూ స్టాండ్స్ ఫర్ CQ. CQ is a queue which all locations are treated as a circular. అన్ని లొకేషన్స్ అనేటటువంటి ఒక సర్క్యులర్ లాగానే ఉంటాయి. సచ్ దాట్ అది ఎలా ఉంటుంది అని అడిగితే CQ ఫస్ట్ ఫాలోస్ CQ మ్యాక్స్. సో ఫస్ట్ పొజిషన్ ని CQ ఫస్ట్ 1 అని చెప్తూ ఉంటారు, లాస్ట్కి వచ్చేటప్పటికి CQ మ్యాక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. చూడటానికి సర్క్యులర్ క్యూ అనేటటువంటిది ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అడిగితే, మనకు నార్మల్ గా తీసుకునేటటువంటి మన క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే 2 ends ఓపెన్ లో ఉంటాయి. సో ఇట్ సైడ్ ఓపెన్ లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇట్ సైడ్ ఓపెన్ లో ఉంటుంది, ఇట్ సైడ్ ఓపెన్ లో ఉంటుంది. సో ఇన్సర్షన్ అనేటువంటిది చేస్తూ ఉంటాము, డిలీషన్ అనేటువంటిది ఇలా చేసుకుంటూ వెళ్తాం. కానీ ఏమవుతుంది అని అడిగితే సర్క్యులర్ క్యూలో వచ్చేటప్పటికి ఏంటంటే ఒక సర్కిల్ ఫామ్ లో ఉంటుంది, చూడటానికి సర్కిల్ ఫామ్ లో ఉంటుంది. ఈ సర్క్యులర్ ఫామ్ లో ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ యూజువల్ గా దీన్ని ఫస్ట్ అని మాట్లాడతారు, దీన్ని లాస్ట్ అని మాట్లాడతారు, అందులో డౌటే లేదు. ఈ విధమైనటువంటి లింకింగ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది అంటే ఒక సర్కిల్ ఫార్మాట్ లో ఫాలో అవుతూ ఉంటుంది సర్క్యులర్ క్యూ. అండ్ సెకండ్ వన్ విల్ బి కాల్డ్ as DQ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై DQ అని అడిగితే సింప్లీ సే DQ అంటే షార్ట్ ఫామ్ లో మాట్లాడతారండి. దాని యొక్క ఫుల్ ఫామ్ మాట్లాడాలి అనుకుంటే డబుల్ ఎండెడ్ క్యూ అండి. డబుల్ ఎండెడ్ క్యూ అంటే రెండు పక్కల ఓపెన్ అయి ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది సార్ అడిగితే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. డిఫైన్స్ ఏ డేటా స్ట్రక్చర్ in which items can be added or deleted at either ends, front and rear, but not in the middle. So చూడటానికి ఎలా ఉంటుంది అని అడిగితే దిస్ ఇస్ ద డబుల్ ఎండెడ్ క్యూ అండి. ఈ డబుల్ ఎండెడ్ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, నార్మల్ గా మాట్లాడుకునేటువంటి క్యూ ఏదైతే ఉందో దట్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద నార్మల్ క్యూ. ఈ నార్మల్ క్యూలో ఇన్సర్షన్ ఎప్పుడు ఒక సైడ్ నుంచి జరుగుతుంది, డిలీషన్ మస్ట్ బి ఒక సైడ్ నుంచి మాత్రమే జరుగుతుంది నార్మల్ క్యూలో. కానీ డబుల్ ఎండెడ్ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ఇన్సర్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిలీషన్ మస్ట్ బి డన్ బోత్ ఎండ్స్, రెండు పక్కల నుంచి జరుగుతుంది. సో రెండు పక్కల నుంచి జరిగింది అనుకోండి సార్, ఆబ్వియస్లీ దట్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే DQ అని మాట్లాడతారు. సో డబుల్ ఎండెడ్ క్యూ. సో ద లాజికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే దే ఆర్ 2 వేరియేషన్స్. ఇందులో 2 ఉంటాయి. ఏంటి అని అడిగితే ఇన్పుట్ అనేటటువంటిది రెస్ట్రిక్టెడ్ DQ అండ్ అవుట్పుట్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఇస్ DQ. సో మనం కావాలి అనుకుంటే దేన్ని కావాలనుకుంటే అది ఆపుకోవచ్చు. సో రెండు సైడ్ నుంచి చేసుకోవచ్చు ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అనేటటువంటిది. ఫర్ సపోజ్ నాకు నేను డిలీషన్ ఈ పక్క నుంచి చేస్తాను అండ్ ఇన్సర్షన్ ఈ పక్క నుంచి చేస్తాను అనుకుంటారు.
చేసుకోవచ్చు, ఆ ప్రొవిజన్ ఉంది. సో అంటే రెండు సైడ్ నుంచి యాడ్ చేసుకోవచ్చు, రెండు సైడ్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే ఒకదాన్ని ఆపాలి అనుకున్నా సరే ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టాప్, దెర్ ఇస్ ఎ ఛాన్స్. సో అలాంటి ఎన్విరాన్మెంటే ఉంటుంది సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిక్యూ. డిక్యూ స్టాండ్స్ ఫర్ డబుల్ ఎండెడ్ క్యూ. ఈ డబుల్ ఎండెడ్ క్యూ వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అని అడిగితే విచ్ ఐటమ్స్ కెన్ బి యాడెడ్ ఆర్ డిలీటెడ్. ఐటమ్ ని యాడ్ చేయాలన్నా ఐటమ్ ని డిలీట్ చేయాలన్నా టూ సైడ్స్ నుంచి చేసుకుంటూ వెళ్తారు. దట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ అండ్ రేర్ ఎండ్స్ అని మాట్లాడతారు, బట్ నాట్ ఇన్ ద మిడిల్. మధ్యలో చేయాలంటే పాసిబిలిటీ అవ్వదు, కానీ ఫ్రంట్ నుంచి కానీ రేర్ నుంచి కానీ బ్రహ్మాండంగా నాకు కావాల్సిందని చేసుకుంటూ వెళ్ళచ్చు. సో చూడడానికి ద లాజికల్ రిప్రజెంటేషన్ ఇస్ లుక్స్ లైక్ దిస్. అండ్ ద థర్డ్ కేటగిరీ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటాం అని అడిగితే ప్రయారిటీ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రయారిటీ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే మనము ఏదైనా సరే ఐటమ్స్ కనుక ఇన్సర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని ప్రయారిటీ కూడా ఇవ్వాలి. మనం ఒక ఐటమ్ కనుక ఇస్తున్నామంటే దీనికి హై ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో ఉన్నాం, స్టాఫ్ అందరూ ఉన్నాం. ఈ స్టాఫ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే వీళ్ళందరూ కూడా కొంచెం సీనియారిటీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిన్సిపల్ పొజిషన్ ఇస్తారు, అంటే ప్రిన్సిపల్ హ్యావింగ్ ద హై ప్రయారిటీ. అదేవిధంగా కాలేజీలో స్టాఫ్ ఉంటారు, సమ్ అటెండర్ ఉన్న వాళ్ళకి కొంచెం లోలో ఉంటారు, సో వాళ్ళకి లో ప్రయారిటీ. ఖచ్చితంగా మనం ఏదైనా సరే ఐటమ్ ఇచ్చేటప్పుడు ఆ ఐటమ్ కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ లెవెల్ మీద కనుక బేస్ చేసుకుని నేను కనుక వర్క్ చేయగలిగితే దెన్ సచ్ టైప్ ఆఫ్ క్యూ విల్ బి కాల్డ్ యాజ్ ప్రయారిటీ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. సో సింప్లీ సే ఏ ప్రయారిటీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ వేర్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ అకార్డింగ్ టు ద ప్రయారిటీ లెవెల్స్. నేను ఎలిమెంట్స్ అనేటువంటిది స్టోర్ చేసేటప్పుడు ఆ ప్రయారిటీ లెవెల్స్ ని బేస్ చేసుకుని కనుక నేను స్టోర్ చేయగలిగితే అలాంటి దాన్ని ప్రయారిటీ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. ఇందులో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఐటమ్ ని యాడ్ చేయాలి అన్నా ఐటమ్ ని కనుక రిమూవ్ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా ప్రయారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హైయెస్ట్ ప్రయారిటీ ఉండేటటువంటిది ఫస్ట్ యాడ్ అవుతుంది. అలాగే రిమూవ్ చేయాలనిపించింది అనుకుంటే సార్ హై ప్రయారిటీ ఉన్నటువంటి రిమూవ్ చేయాలి అనుకుంటే ఆబ్వియస్లీ దాన్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తాం. మన ఇన్నాళ్ళు మనం మాట్లాడుకునేటువంటిది ఏంటంటే కేవలం డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ డేటాని తీసేటప్పుడు అంటే క్యూలో కానీ స్టాక్ లో కానీ ఎలిమెంట్ యాడ్ చేసేటప్పుడు కానీ ఎలిమెంట్ రిమూవ్ చేసేటప్పుడు కానీ ఓన్లీ ఆ డేటా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ ప్రయారిటీ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే డేటా ఇన్సర్ట్ చేసే దాంతో పాటు వీఆర్ గివింగ్ ద ప్రయారిటీ వాల్యూ. వీఆర్ గివింగ్ ద ప్రయారిటీ వాల్యూ. హై ప్రయారిటీ వాల్యూ విల్ బి ఇన్సర్టెడ్ ఫస్ట్ ఆర్ రిమూవ్డ్ అండ్ ద లో ప్రయారిటీ విల్ బి రిమూవ్డ్ ఆర్ ఇన్సర్టెడ్ విల్ బి కమ్స్ టు నెక్స్ట్. సో ఖచ్చితంగా దీనికి ఏంటి అని అడిగితే సమ్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయండి. ఏంటి అని అడిగితే ద ఎలిమెంట్ ఇన్ విచ్ హై ప్రయారిటీ ఈజ్ ప్రాసెస్డ్ బిఫోర్ ద లోయెస్ట్ ప్రయారిటీ. మనకి తెలిసిందే హై ప్రయారిటీ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ అనేది దాన్ని ముందు ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ టూ ఎలిమెంట్స్ ఆర్ ద సేమ్ ప్రయారిటీ, రెండు ఎలిమెంట్స్ లో కనుక సేమ్ ప్రయారిటీ ఉన్నప్పుడు దెన్ ద ఎలిమెంట్ యాడెడ్ ఫస్ట్ ఇన్ ద డిక్యూ విల్ బి గెట్ ప్రాసెస్డ్. సో రెండింటి యొక్క ప్రయారిటీ కనుక మ్యాచ్ అయింది అనుకోండి సార్, ఆ రెండింటిలో ఎవరు ముందు వచ్చారు అనుకోండి సార్, దాని వర్క్ ని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చినప్పటికి ఈ బేసికలీ ఈ రెండు కండిషన్స్ ని బేస్ చేసుకునే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే దీన్ని మెయిన్ గా జాబ్ షెడ్యూలింగ్ అనేటటువంటి దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో వాడుతూ ఉంటారండి. జాబ్ షెడ్యూలింగ్ చెప్పాము కదా, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చినప్పటికి నెంబర్ ఆఫ్ జాబ్స్ పెర్ఫార్మ్ చేస్తుంది. అంటే మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఒక జాబ్ చేయమన్నప్పుడు అది క్యాలిక్యులేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఏదైనా సాంగ్స్ వినాలనుకున్నప్పుడు ఆ సాంగ్స్ కూడా వినొచ్చు. అదే టైంలో ప్రింట్అవుట్ ఇవ్వాలి అనుకున్నా సరే ప్రింట్అవుట్ ఇవ్వచ్చు. సో ఆల్ దీస్ టాస్క్ ఎవరు చేస్తారని అడిగితే ఆపరేటింగ్ సిస్టమ్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఏ జాబ్ ముందు పెర్ఫార్మ్ చేయాలి, ఏ జాబ్ తర్వాత పెర్ఫార్మ్ చేయాలి అనేటటువంటి దాని మీద చూసుకుంటూ వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాబ్ షెడ్యూలింగ్ అంటారు. ఇంకా క్లియర్ గా మాట్లాడాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఓపెనింగ్ 3 అప్లికేషన్స్ ఇక్కడ. సో జూమ్ అప్లికేషన్ ఒకటి ఓపెన్ చేశాను, వర్డ్ అప్లికేషన్ ఒకటి ఓపెన్ చేశాను, యాజ్ వెల్ as పెయింట్ అప్లికేషన్ ఒకటి ఓపెన్ చేశాను. ఈ మూడిట్లో ఏది ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు స్క్రీన్ మీద వర్క్ చేస్తుంది అని అడిగితే నేను దేని మీద అయితే క్లిక్ చేస్తానో దాని మీద ప్రయారిటీ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను, దీని మీద క్లిక్ చేసినప్పుడు దిస్ ఈజ్ హ్యావింగ్ ద హై ప్రయారిటీ. ఫస్ట్ సపోజ్ నేను ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేశాను అనుకోండి సార్, ఈ ఎంఎస్ పెయింట్ కి హై ప్రయారిటీ ఇస్తుంది. సో ఇది ముందు ఇది తర్వాత అనేటువంటిది ఎవరు డిసైడ్ చేస్తారో అని అడిగితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. ఎలా చేస్తుంది సార్ అడిగితే బేస్డ్ ఆన్ ద జాబ్ షెడ్యూలింగ్ అల్గోరిథం. ఈ జాబ్ షెడ్యూలింగ్ అల్గోరిథం ఏ బేసిస్ మీద పనిచేస్తుంది సార్ అడిగితే బేసింగ్ ఆన్ ద ప్రయారిటీస్. హై ప్రయారిటీ ఉండేటటువంటిది ఫస్ట్ వర్క్ చేయాలి, లో ప్రయారిటీ ఉండేటటువంటి దానికి తర్వాత వర్క్ చేయాలి అనేటటువంటిది ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రయారిటీని బేస్ చేసుకునే వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సో సచ్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ అ ప్రయారిటీ క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. So basically 3 types of queues. First one circular queue, second one DQ, and third one priority queue. Circular queue లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే it looks like a circle form. DQ stands for double-ended queue. Double-ended queue లో వచ్చేటప్పటికి ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ రెండు సైడ్ నుంచి చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే దేనైనా సరే రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, అందులో డౌటే లేదు. దట్ ఈస్ కాల్డ్ as double-ended queue.
ప్రయారిటీ క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే ఆ క్యూలో యాడ్ చేయడం కానీ క్యూలో ఉండేటువంటి ఎలిమెంట్ రిమూవ్ చేయడం కానీ ఇట్ మస్ట్ బి డన్ బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ. హై ప్రయారిటీ ఉండేటువంటి జాబ్ అనేటువంటిది ముందు పెర్ఫామ్ చేయాలి, తర్వాత లో ప్రయారిటీ ఉండేటువంటి జాబ్ అనేటువంటిది తర్వాత పెర్ఫామ్ చేయాలి. దీస్ ఆర్ ద బేసికలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఐ థింక్ ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటా. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, విల్ కంటిన్యూ. లేదనుకుంటే అడిగినా చేసుకుంటా. చెప్పండి అమ్మా. సో వాట్ యు మీన్ బై క్యూ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్? ఎనీ డౌట్స్? సార్ ఉన్నారా లేరా? ఉన్నామండి. ఓకే ఓకే రైట్. సో క్యూ అంటే ఏంటి, క్యూలో ఉండేటువంటి టైప్స్ ఏంటి? ఏదైనా డౌట్ ఉందా? లేదనుకుంటే అటెండెన్స్ చేసి క్లోజ్ చేస్తా సెషన్. పవిత్ర, do you have any doubt? No, sir. సాయి కుమార్, ఏదైనా డౌట్ ఉందా? క్యూ అంటే ఏంటి, అందులో ఉండే రకాలు ఏంటి? లేదు సార్. రైట్ అమ్మ. అయితే సరే, మీరు ఎవరు మాట్లాడకపోతే నేనే వెళ్తాను అదే ముందు. ఓకే. Go with attendance. అండ్ ఇందులో వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద ఇదండి, రైట్. పవన్ ఆబ్సెంట్ అండి. పవన్ ఆబ్సెంటా? మిగిలిన అందరూ ఓకేనా? దుర్గా ప్రసాద్ ఇప్పుడు వరకు ఉండండి, 2 నిమిషాలు వద్దండి. సో ఆబ్వియస్లీ సునీల్ లేడు, వెంకటేష్ లేదు, పవన్ ఆబ్సెంట్, వెంకటేష్ అండి. వెంకటేష్ కూడా లేడు. ఓకే రైట్.